ఉదయం నిద్ర లేవగానే గురువు గారికి నమస్కారం చేస్తాం, నిద్ర లేవగానే భగవంతుడికి పూజ చేస్తాం. పూజ చేసేటప్పుడు స్వామి నిన్న నేను నాకు తెలిసి ఏ తప్పు చేయలేదు, నాకు తెలిసినంత వరకు నేను ధార్మికంగానే ప్రవర్తించాను, నేను ఎవరికీ అపకారం చేయలేదు, నేను చెయ్యకూడని పని చెయ్యలేదు, ఇవాళ కూడా ఇలాగే జరగాలి, రేపు ఇలాగే జరగాలి, నేను బ్రతికున్నంత కాలం ఇలా జరగాలి. ఒకవేళ నేను ఎప్పుడైనా ఏదైనా తెలిసి కానీ తెలియక కానీ ఒకవేళ తప్పు చేసి ఉంటే ఆ తప్పుని నువ్వు క్షమించు, నువ్వు ఉదారుడవు కాబట్టి నా తప్పు క్షమించి ఇకపైన నేను అటువంటి తప్పు చెయ్యకుండా నన్ను నిగ్రహించు, సద్బుద్ధినిచ్చి కాపాడు అని భగవంతుడి దగ్గర ప్రార్థన చేసి మంచి పనులు మాత్రమే చేస్తూ సంతోషంగా బ్రతకడం, దేశానికి తాను ఉపయోగపడడం, తాను తనంత తానుగా పరితాపము పొంది నేను ఎందుకు చేశానా ఇటువంటి పని అని బాధపడవలసిన అవసరం పొందకుండా ఉండేటటువంటి జీవన విధానములకు పుష్టివంతమైన జీవితం అంటారు. అటువంటి జీవన విధానము కలగాలి అంటే గోవుని స్మరిస్తూ ఉండాలి. గోవుని ఏదో ఒక కారణానికి తలుచుకోవాలి, అలవాటు చేసుకోవాలి. అలవాటు చేసుకుని పొద్దున్న నిద్ర లేవగానే రాత్రి గోవుని ప్రయత్నపూర్వకంగా తలుచుకోవాలి. పైగా ఏదైనా చాలా పెద్ద పెద్ద పనులు చేసే ముందు తప్పకుండా గోవుని స్మరించమంటారు. అందుకే మీరు అక్కడ చూడండి, కొత్తగా వివాహమైనటువంటి వధూవరుల యొక్క చిత్రాన్ని ఇచ్చి వివాహం చేయిస్తున్న బ్రహ్మగారినిచ్చి అక్కడ నలుపు ఎరుపు రంగులలో ఉన్నటువంటి గోవుని ఇచ్చి దాని కింద వ్రాశారు కపిలాం స్మారయంతు అని. అంటే గృహస్థాశ్రమంలోకి ప్రవేశించిన వ్యక్తి ఎవరుంటాడో అతను కోటలో ఉండి యుద్ధం చేస్తున్నవాడు. కోట బయటికి వచ్చి యుద్ధం చేయడం ప్రమాదం, కోటలో ఉండి యుద్ధం చేయడం క్షేమం. ధర్మపత్ని ఉందనుకోండి, కామము చేత చెడిపోడు, కామము ధర్మపత్ని ఎందు అన్వయమై బిడ్డలు పుట్టి కామము ఫలవంతమవుతుంది. గృహస్థాశ్రమంలో ఉన్నాడు, తను తింటాడు, 10 మందికి పెడతాడు, మంచి పనులు చేస్తాడు. ఇలా చేయడానికి అవకాశం గృహస్థాశ్రమం ఇస్తుంది. భక్తి జ్ఞాన వైరాగ్యములు తేలికగా కలగడానికి గృహస్థాశ్రమం చాలా చాలా గొప్ప ఆశ్రమం. నిజానికి గృహస్థాశ్రమం లాంటి ఆశ్రమం 4 ఆశ్రమాలలో ఇంకొకటి కాదు. ఇది రామాయణంలో రాముడే అంటారు, అన్ని ఆశ్రమములలోకి గొప్ప ఏది అంటే గృహస్థాశ్రమమే. ఆశ్రమం అంత గొప్పదై ఉండొచ్చు, కానీ పండించుకోవడం చేత కావాలి కదా జీవితాన్ని. అలా పండించుకునే లక్షణం నాకు కావాలి. మేమిద్దరం కలిసి పుట్టిన వాళ్ళం కాదు, కలిసి పెరిగిన వాళ్ళం కాదు, ఎక్కడో కనుపుట్టింది, ఎక్కడో నేను పుట్టాను. మేమిద్దరం కలిసి ప్రస్థానం చేయడానికి సిద్ధపడ్డాం. మా జీవితాలు పండేటట్టుగా మేము బ్రతకాలి అంటే సుముహూర్త కాలంలో వివాహంలో ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకున్నప్పుడు నలుపు ఎరుపు రంగులలో ఉన్నటువంటి గోవుని స్మరిస్తారు. కపిలాం స్మారయంతు అని చెప్తాడు బ్రహ్మగారు. నువ్వు నలుపు ఎరుపు రంగులో ఉన్న గోవుని ఒక్కసారి స్మరించు అని చెప్తారు.